హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా కార్తీక్ ఫుడ్ టిప్స్ ఛానల్. ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏంటనుకుంటున్నారా? సమ్మర్ కదండి, సమ్మర్ అంటేనే మ్యాంగోస్ కదా. మ్యాంగోస్ అని చపాతీ పిండి చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఇప్పటికే చాలా మందికి అర్థమయ్యే ఉంటుందండి. అవునండి, మ్యాంగో ప్యూరీ విత్ పూరీలండి, చాలా బాగుంటాయి. ముందుగా గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ ఇలా గుంట చేసి వేసుకుంటే పిండిలోకి బాగా అయితే కలుస్తుంది. ఇప్పుడు పిండిలోకి ఉప్పు అలాగే ఆయిల్ బాగా కలిసేంత వరకు ఒకసారి నార్మల్గా చేతితో అయితే కలిపేసుకోవాలి. పిండి ఇలా నొక్కితే ముద్దగా అవుతుందంటే మనకి మంచిగా అయితే సాఫ్ట్ అయితే అవుతాయి చపాతీలు. ఇప్పుడు కొంచెం కొంచెంగా సరిపడినంత వాటర్ అనేది వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసేయడం వల్ల మనకి పిండి అనేది జారుగా అయితే అయిపోతుంది కదా. కొంచెం కొంచెం వేసుకుంటూ ఇట్లా చపాతీ స్మూత్గా అయ్యేంత వరకు అయితే ఈ ముద్దను కలుపుకొని కొంచెం ఆయిల్ అనేది వేసుకొని మరి ఒక్కసారి మొత్తం స్మూత్గా అయితే పిండిని కలిపేసుకోవాలి. మనం ఎంత బాగా అయితే ఈ పిండిని పిసుకుతూ కలుపుకుంటామో పూరీలు కానీ చపాతీలు కానీ అంత స్మూత్గా అయితే వస్తాయండి. పూరీ పిండి ఇలా కలుపుకుంటే ఆయిల్ అనేది అస్సలు పీల్చవండి. ఈ ముద్దని తడి క్లాత్ కప్పేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మ్యాంగో ప్యూరీకి మ్యాంగోస్ అయితే తీసుకొని మనం చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని జార్లోకి అయితే తీసేసుకోవాలి. ఈ మ్యాంగో సీజన్ కాబట్టి తప్పకుండా ఈ మ్యాంగో ప్యూరీతో పూరీలు అయితే చేసుకొని తినండి. స్వీట్నెస్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా ఫేవరెట్ అయితే అయిపోతుందండి. స్వీట్నెస్ని ఇష్టపడిన వారికి అయితే అసలు నచ్చదు. మ్యాంగో ప్యూరీకి కేవలం బంగినపల్లి మామిడికాయలే తీసుకోవాలండి. రసాలు అయితే అస్సలు తీసుకోకూడదు, ఎందుకంటే దానిలో పీచు కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇలా మనం చిన్న చిన్న పీసెస్గా అయితే మ్యాంగోని కట్ చేసుకొని ఈ కంటైనర్లోకి అయితే తీసేసుకున్నాను. మనకి షుగర్ కావాలంటే స్వీట్నెస్ సరిపోదు అంటే కనుక ఒక 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోండి. లేదు మాకు మ్యాంగో ఫ్లేవర్తో సరిపోతుందంటే ఓన్లీ మ్యాంగోస్తో అయితే మనం చేసేసుకోవచ్చు ప్యూరీని. ఒక్కసారి ఈ టిఫిన్ కనుక మీరు చిన్న పిల్లలకు కానీ లేదంటే మీ ఇంట్లో ఉన్న వారికి కానీ చేసి పెట్టండి. స్వీట్నెస్ ఇష్టపడేవారు ఇది వాళ్ళ ఫేవరెట్ అయితే అయిపోతుందండి. ఈ మ్యాంగో పీసెస్లోకి ఒక ఇలాచీ అయితే తీసుకున్నాను. అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ అయితే తీసుకున్నాను. మిల్క్ వేయడం వల్ల మ్యాంగో ప్యూరీ అనేది స్మూత్గా అయితే అవుతుంది. ఇలాచీ ఫ్లేవర్ ఇష్టపడిన వారు స్కిప్ చేసేయచ్చు. ఈలోపు పూరీలు కూడా అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పూరీలు చేసుకునే లోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టి హీట్ అయితే చేసుకోవాలి. మనం పూరీలు అనేది మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో అయితే ఇలా చేసుకున్నాను నేను. మీ ఇష్టం అండి, పూరీలు ఏ సైజులో కావాలంటే ఆ సైజులోకి అయితే తీసుకోవచ్చు. ఈలోపు మ్యాంగో ప్యూరీ కూడా రెడీ అయిపోయింది కదా, ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాం కదా, ఒక్కొక్క పూరీని అయితే వేసుకుని ఇలా ఒత్తుతూ అయితే మనం వేయించుకోవడం వల్ల పూరీలు అనేది పొంగుతాయి. చూసారా, అసలు ఆయిల్ అనేది కొంచెం కూడా పేల్చదండి ఇలా కనుక పిండి కలుపుకొని చేసుకుంటే. ఒక్కొక్క పూరీని అయితే ఇలా డీప్ ఫ్రై అయితే చేసేసుకున్నాను. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో మాత్రమే ఇలా పూరీలు అయితే వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెడితే నూనె అనేది హీట్ అనేది తగ్గుతుంది కదా, సో అప్పుడు మనకి ఆయిల్ అనేది పీల్ చేస్తుంది. మీలో ఎంతమందికి ఈ పూరీలు ఇష్టమో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.